ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరులు కలిసి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు చేపట్టిన అవగాహన ర్యాలీని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. బస్టాండ్ సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికులు, మహిళలతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి ఆసుపత్రిలోని పరిసరాలు శుభ్రం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో రాష్ట్రంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతం పరంగా మనం ఉన్న పరిసరాలన్నింటినీ స్వచ్ఛంగా పెట్టుకోవాలా, అదే బాటలో పయనిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క మూడో శనివారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.